ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ప్రస్తుతం మనం ట్రావెల్ బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇది మారేడుమిల్లికి సంబంధించి 20 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది. తులసిపాకలు అనే అటవీ ప్రాంతంలో ఇక్కడ ఘాట్ రోడ్లో జరిగింది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ ప్రాంతం దగ్గరే చిత్తూరుకు సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. అంటే మారేడుమిల్లి చింతూరుకు సంబంధించి మొత్తం ఘాట్ రోడ్లో తెల్లవారుజామున 4-4:30 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర చూస్తున్నాం. ఇదంతా కూడా ఘాట్ రోడ్డు. చాలా ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రమాదానికి ప్రాథమికంగా కారణం బస్సు డ్రైవర్ గత 6 రోజులుగా ప్రయాణం కొనసాగించడము, అలసట, అదేవిధంగా ఈ రోడ్డుపై అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే కనుక గుర్తించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాము. అంటే పై రోడ్డు నుంచి మనం వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. పైన రోడ్డు ఉంటుంది ఘాట్ రోడ్. ఆ ఘాట్ రోడ్ నుంచి ఇక్కడ దిగువకు డౌన్కి వస్తూ అంటే మారేడుమిల్లి నుంచి చింతూరుకి ఇదే రోడ్డుపై డౌన్కి దిగుతూ బస్సు అక్కడ గట్టును ఢీకొట్టి కిందకు పడింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ట్రావెల్ బస్సు ఆ పై రోడ్డు మీద నుంచి కింద రోడ్డుకి ఘాట్ రోడ్డు కిందకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయారు. 22 మంది తీవ్ర గాయాలయ్యాయి. 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రమాదం జరిగిన బస్సు విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ చల్లా చెదురుగా పడిన దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత అంటే తెల్లవారుజాము సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రయాణికులు 108కి సమాచారం అందించారు. అక్కడ పోలీసులకు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు ఓటాఓటిని ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను చింతూరు ఆసుపత్రికి తరలించారు. మొత్తం 22 మందికి తీవ్ర గాయాలయ్యి, 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం చింతూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ ప్రమాదంలో మృతి చెందారో మొత్తం 9 మంది యాత్రికులు మృతి చెందారు. ఈ 9 మందిని కూడా మృతదేహాలను కూడా చింతూరు ఆసుపత్రులకి తరలించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. అంటే వీళ్ళంతా కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళు. మొత్తం వీళ్ళ యాత్ర కోసం అంటే వివిధ ప్రాంతాల్లో యాత్రల కోసం 7 రోజులు టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ 7 రోజుల్లో భాగంగా ఈ నెల 6వ తారీఖున చిత్తూరు నుంచి బయలుదేరారు. ఈ టూర్లోనే భాగంగా నిన్న అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి అరకు వచ్చి అరకు నుంచి భద్రాచలం బయలుదేరారు. ఈరోజు భద్రాచలంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత వీళ్ళు తిరుగు ప్రయాణం చిత్తూరుకి వెళ్తారు. అంటే రేపు వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున మనం ఉన్న ప్రాంతం దగ్గర ఇక్కడ బస్సు ఘాట్ రోడ్ నుంచి కింద పై రోడ్డు నుంచి కిందకి బోల్తా పడ్డము, ప్రమాదం జరగడం, 9 మంది కూడా మృతి చెందడం జరిగింది. ఈ ఘాట్ రోడ్డుకి సంబంధించి అంటే ఈ ఘాట్ రోడ్లో తెల్లవారుజామున పొగమంచు ఉండడం, డ్రైవర్కు ప్రాథమికంగా ఈ రోడ్డుకి సంబంధించి అవగాహన లేకపోవడం, మరో పక్కన 6 రోజులుగా ఏకదాటిగా ప్రయాణాలు సాగించడం వల్ల డ్రైవర్ అలసట వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో రాత్రిపూట వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్లకి అవగాహన లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట ఇటువంటి ట్రావెల్ బస్సులు కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రయాణికులతో వెళ్లే వాహనాలను రాత్రిపూట నిలిపివేస్తే మంచిది అనే డిమాండ్ ప్రయాణికుల నుంచి స్థానికుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. మరో పక్కన భారీ లోడు వాహనాలు, భారీ లారీలు కూడా ఈ ఘాట్ రోడ్లో వచ్చి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. అంటే ఇటీవల ఈ ఘాట్ రోడ్డుకి సంబంధించి మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డు 42 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డుపై పోలీసులు పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రాత్రిపూట చాలామంది లారీ డ్రైవర్లు కావచ్చు మద్యం సేవించి వాహనాలు నడపడం తరచూ ప్రమాదాలు గురవుతున్నాయి. కొంతమంది లారీలు కూడా తిరగబడడం వల్ల తరచూ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాత్రిపూట తెల్లవారుజామున అరకు నుంచి ఈ బస్సు చింతూరు వెళుతుండగా ఇక్కడ ప్రమాదం జరిగింది. 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ చింతూరు మారేడుమిల్లి వెళ్ళి ఘాట్ రోడ్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి. రాత్రిపూట పొగమంచు ఉంటుంది కాబట్టి ఇది ప్రమాదకరమైన ప్రాంతం కాబట్టి రాత్రిపూట సాధ్యమైనంత మట్టుకు బస్సు ప్రయాణాలను నిలిపివేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవు, ప్రాణాలు కాపాడవచ్చు అనే డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. మరో పక్క భారీ వాహనాల విషయంలో కూడా పోలీసులు ఆంక్షలు విధించి ఇక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగవు అనే డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. ఇది చింతూరుకు సంబంధించి చింతూరుకి 20 కిలోమీటర్ల దూరంలో తులసిపాకల వద్ద
ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాబడి 22 మందికి తీవ్ర గాయాలవ్వడం, 9 మంది మృతి చెందడంతో ఇక్కడ పరిస్థితి చిత్తూరులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది బస్సు జరిగిన ఘాట్ రోడ్డు వద్ద ప్రస్తుత పరిస్థితి. మారేడుమిల్లి చింతూరు వెళ్ళే ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్ళే ఘాట్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే ఇది చింతూరు నుంచి, అంటే మారేడుమిల్లి నుంచి చింతూరు వరకు మొత్తం 42 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు. ఇక్కడ చాలామంది డ్రైవర్లకు ఈ రోడ్డుపై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురి చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడే ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించిన ట్రావెల్ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సులో మొత్తం 9 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలోని 22 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. మనం విజువల్స్ చూస్తున్నాము. ఇదంతా కూడా అభయారణ్యం. ఇక్కడ చింతూరు మారేడుమిల్లి రోడ్లో పూర్తిగా అభయారణ్యంతో ఉంటుంది. జనసంచారం కూడా ఉండదు. ఏ ప్రమాదం జరిగినా ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉండదు. కేవలం స్థానికులు ఎవరన్నా గుర్తించి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందిస్తే ప్రమాదం కోసం తెలిసే పరిస్థితి ఉంటుంది. మామూలుగా అయితే తెలియని పరిస్థితి. నిన్న కూడా ఈ రోజు కూడా తెల్లవారుజామున ఇక్కడ చిత్తూరుకు సంబంధించిన ట్రావెల్ బస్సు ఇక్కడ ఆ డ్రైవర్కి పూర్తిగా ఈ రోడ్డుపై అవగాహన లేకపోవడం వల్ల ప్రయాణం చేస్తూ, అంటే డౌన్లో వస్తుంది, అంటే మారేడుమిల్లి నుంచి చింతూరు వెళుతున్న క్రమంలో డౌన్కి వస్తున్న నేపథ్యంలో డ్రైవర్కి అవగాహన లేకపోవడం వల్ల గట్టుని ఢీకొట్టి బస్సు కింద రోడ్డు మీదకి బోల్తా పడింది. మనం విజువల్స్లో చూస్తున్నాము. మొత్తం ఇదంతా కూడా ఘాట్ రోడ్డు, చాలా ప్రమాదకరం. మలుపులు ఉంటాయి, ఎక్కడికెక్కడికే మలుపులు ఉంటాయి. ఈ టర్నింగ్లు ఉన్న నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నా సరే డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఘాట్ రోడ్ను విజువల్స్లో చూస్తున్నాం. మనం ఉన్న ప్రాంతం దగ్గరే కొన్నేళ్ల క్రితం ఇక్కడే ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఒక 20 మంది వరకు చనిపోయారని కూడా, ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఒక 20 మంది వరకు కూడా ప్రయాణికులు చనిపోయారనేది కూడా స్థానికులు చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఘాట్ రోడ్డుకి ఇది మొత్తం ఏముండదు. అంటే ఇక్కడ నుంచి కనుక బస్సు పడిందంటే ఇంకా ప్రమాదం జరుగుతుంది. ఇక్కడే మనం ఉన్న ప్రాంతం దగ్గర చూడొచ్చు. గోడ ఇది. ఇక్కడే ఆ బస్సు ఇక్కడి నుంచి కిందకి బోల్తా పడడం వల్ల 20 మంది వరకు ఇక్కడ ప్రమాదంలో చనిపోయారు. అందువల్ల ఇక్కడ గోడ కూడా కట్టారు. అంటే ఇది చాలా ప్రమాదకరమైన టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి కనుక బస్సు కానీ వెహికల్ కానీ తిరగబడితే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గోడ కట్టారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఎటువంటి గోడ లేకపోవడం వల్ల, అక్కడ డ్రైవరు అవగాహన లేకపోవడం వల్ల, రహదారిపై అవగాహన లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అంటే రాత్రిపూట దూర ప్రాంతాల నుంచి ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇటు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు ఇక్కడ సాగుతున్నాయి. ప్రాథమికంగా డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు అయితే కనుక జరుగుతున్నాయి. అంటే చాలామంది రాత్రిపూట భారీ వాహనాలు కూడా వస్తున్నాయి. చాలామంది లారీ డ్రైవర్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడపడం, ఈ నేపథ్యంలో లారీలు బోల్తా పడుతున్నాయి, కార్లు బోల్తా పడుతున్నాయి, బస్సులు బోల్తా పడుతున్నాయి. తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డుకి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు. ఆర్టీసీ బస్సు కూడా వస్తుంది. ఇక్కడ భద్రాచలం, మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూడా ఇది జరుగుతుంది. అంటే వీళ్ళకి డ్రైవర్లకి అవగాహన ఉంటుంది కాబట్టి రోడ్డు మీద ఎటువంటి ప్రమాదాలు ఆర్టీసీ బస్సుల్లో జరిగే పరిస్థితి లేదు. అయితే ప్రైవేట్ ట్రావెల్ బస్సుకి ఈ రహదారులపై అవగాహన ఉండదు కాబట్టి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచూ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఈ మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. ఎక్కడైతే ప్రమాదాలు జరిగే ప్రాంతం ఉందో ప్రమాదాలు జరిగే ప్రాంతం దగ్గర ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రిపూట ప్రయాణికులు వాహనాలు రాకపోకలు రాకుండా కూడా నియంత్రిస్తే, అంటే తెల్లవారుజామున పొగమంచు పడుతుంది కాబట్టి డ్రైవర్లకు అవగాహన ఉండదు, నిద్రలేమి ఉంటుంది. కాబట్టి ప్రాణాలు కాపాడాలంటే, ప్రయాణికులు ప్రాణాలు కాపాడాలంటే ప్రభుత్వం స్పందించి రాత్రిపూట వాహనాలు రాకపోకలు నిలిపివేస్తే ప్రమాదాలు జరగవనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు.